నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? జర టైం సెట్ కాక 3 రోజుల నుంచి అయితే వీడియో తీయలే. ఇక మా బొమ్మర్దులు వచ్చిరని చెప్పి బయట టిఫిన్ తిని అట్లా కార్ అయితే షికారి కొడుతున్నాము మొత్తం చింతలంతా. ఇక ఇంటికాడ ఆపి కార్ నుంచి దిగంటే మా చిన్న బొమ్మర్ది చూడు ఎట్లా చూస్తుండో. చెప్పినా కదా మా ఇంట్లో మొన్న పూజ ఉందని చెప్పి దానికి వచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ. ఆ పూజ వల్లనే చాలా బిజీ అయిపోయినా, అందుకే వీడియోలు అయితే తీయలే. ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి వీడియోలు. అన్ని గిఫ్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక అందరం ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ టైం పాస్ అయితే చేసినాం మధ్యాహ్నం పూట అంతా. ఇక తిన్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకొని అది కూడా వేసేసినాము. ఈవినింగ్ టైమ్ లో అలా కిందికి దిగి షటిల్ అయితే ఆడుతున్నాం. అప్పుడే క్యామెల్ అయితే వచ్చింది. ఇద్దరు భయపడుకుంటా క్యామెల్ రైడ్ అయితే చేసిరు. మా గల్లీలా మస్తు డిమాండ్ ఉంది క్యామెల్ కి మా గల్లీలో అయితే. ఇక రాక్సీని కిందికి తీసుకొచ్చి వాకింగ్ అయితే చేపిస్తున్నా. గల్లీలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు మన రాక్సీని చూసి భయపడాల్సిందే. బండి మీద అట్లా 2 చక్కర్లు కొట్టి ఇంటికైతే వచ్చి లైట్లు అయితే తిప్పుతున్నాము. రాముడు అయితే మస్తు హెల్ప్ చేసిండు అసలు ఈ పూజకి. పాత వీడియోలో చెప్పిన కదా షటిల్ అయితే జాయిన్ అవుతా అని. ఈ రోజు నుంచే మన డే 1 షెడ్యూల్ లో అయిపోయాక ఇంటికి వచ్చి అందరం అయితే తింటున్నాము. వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేసిరు పూజకి. ఇంటి దగ్గర అయితే కామన్ కలుస్తున్నారని అట్లా వెళ్ళి ఒక లుక్ అయితే వేసి వచ్చినాము. మా రాక్సీ గారు చూడుర్రి అసలు ఎంత ఆడుకుంటుండో. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.